నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ అగ్రరాజ్యాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో భారత్ తన ఇంధన భద్రత కోసం ఒక భారీ వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది. కేవలం రోడ్లపై తిరిగే వాహనాలే కాదు, ఆకాశంలో ప్రయాణించే విమానాల్లో కూడా గ్రీన్ ఇంధనం వాడేందుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ కష్టాలకు చెక్ పెడుతూ ఎథనాల్ బ్లెండింగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెడుతున్న ఈ గ్రీన్ పుష్ పూర్తి వివరాలు ఈ స్పెషల్ వీడియోలో చూద్దాం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారతదేశ చమురు దిగుమతులపై పెను ప్రభావాన్ని చూపుతోంది. దిగుమతి బిల్లు భారంగా మారుతున్న తరుణంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ విప్లవాత్మకమైన ఇంధన విధానాన్ని ప్రకటించింది. ఇందులో ప్రధానంగా ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసింది. ప్రస్తుతం మనం వాడుతున్న పెట్రోల్లో 20% ఎథనాల్ను కలుపుతూ ఉండగా దీన్ని ఏకంగా 85% పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంటే పెట్రోల్ వాడకం నామమాత్రంగా మారి ఎథనాల్ ప్రాధాన్యత పెరగనుంది. దీనికి అనుగుణంగా ఇంజన్లలో మార్పులు చేయాలని వాహన తయారీ సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. త్వరలోనే 100% ఎథనాల్తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు రోడ్లపై సందడి చేయనున్నాయి. అయితే ఈసారి ప్రభుత్వం కేవలం వాహనాలకే పరిమితం కాకుండా ఏకంగా విమానయాన రంగాన్ని కూడా ఇందులో చేర్చడం విశేషం. విమాన ఇంధనమైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్లో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ లేదా సింథటిక్ బ్లెండింగ్ కు అనుమతిస్తూ కేంద్రం అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతదేశ చరిత్రలో విమాన ఇంధనంలో ఇటువంటి మిశ్రమాన్ని అనుమతించడం ఇదే మొదటిసారి. ఈ విధానం ప్రకారం విమాన ఇంధనంలో 1% వరకు ఎథనాల్ లేదా వాడేసిన వంట నూనెను మిశ్రమం చేయవచ్చు. దీన్ని 2027 నాటికి 1%గా 2030 నాటికి 5% వరకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆర్థిక ప్రయోజనాలు అపారమైనవి. ముడి చమురు దిగుమతుల కోసం విదేశాలకు వెళ్తున్న లక్షల కోట్ల రూపాయలు ఆదా అవ్వడమే కాకుండా దేశీయంగా ఎథనాల్ తయారీ ద్వారా రైతులకు అపారమైన ఆదాయం లభిస్తుంది. వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇంధనం తయారవ్వడం వల్ల అన్నదాతలు శక్తిదాతలుగా మారతారు. అలాగే పర్యావరణ పరంగా చూస్తే కార్బన్ ఉద్గారాలు భారీగా తగ్గి గాలి కాలుష్యం అదుపులోకి వస్తుంది. అయితే ఈ గ్రీన్ ఇంధన విప్లవం కొన్ని సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది. సాధారణ ఏవియేషన్ ఫ్యూయల్ కంటే సస్టైనబుల్ ఫ్యూయల్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల విమానయాన సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడవచ్చు. ఫలితంగా విమాన టికెట్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. అయినప్పటికీ అంతర్జాతీయంగా వస్తున్న ముడి చమురు సంక్షోభాల నుంచి భారత్ను సురక్షితంగా ఉంచడానికి ఇదొక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద పెట్రోల్ కష్టాల నుంచి దేశాన్ని రక్షించేందుకు ప్రభుత్వం వేసిన ఈ అడుగు భవిష్యత్తులో భారత్ను గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.